నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు వైష్ణవి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైల్లో ప్రయాణిస్తున్న మహిళ మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే ప్రజా సంకల్ప యాత్ర. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సైదాపురంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల నమోదులో మండలం ముందుండాలి. సైదాపురంలో అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. చట్టాలపై అవగాహన తప్పనిసరి. మనుబోలులో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించిన న్యాయమూర్తులు. నెల్లూరు నుండి చెన్నై వెళ్తున్న మెమో ట్రైన్లో గుర్తు తెలియని మహిళ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయి మృతి చెందిన సంఘటన మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ప్రయాణికుల సమాచారం అందించడంతో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు నుండి చెన్నై వెళ్తున్న మెమో ట్రైన్లో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని మహిళ కొమ్మలపూడి మనుబోలు రైల్వే స్టేషన్ మధ్యలో అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయింది. తోటి ప్రయాణికులు పరిశీలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. గూడూరు రైల్వే స్టేషన్కు ట్రైన్ రాగానే ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఈ మహిళ రైల్లో పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు రైల్లో తినుబండారాలు అమ్మేవారు పోలీసులకు తెలియజేశారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించి ఈమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ స్తూపం నిర్మించారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు స్తూపం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సైదాపురం మండల కేంద్రంలోని వైసీపీ ప్రజా సంకల్ప స్తూపం వద్ద ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ స్తూపం నిర్మించారని తెలిపారు. రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మహాప్రస్థాన పాదయాత్ర చేసి 5 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి శుభ సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం జరిగిన పాదయాత్రలో భాగంగా ఆయన వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలం మీదుగా ప్రయాణం చేసినప్పుడు ఇక్కడికి 1000 కిలోమీటర్ల నడిచినటువంటి దానికి గుర్తుగా ఇక్కడ ఒక స్తూపాన్ని నిర్మించి ఆ స్తూపాన్ని ఆవిష్కరించి ఆయన అడుగు ముందుకు వేయడం జరిగింది. అంటే 1000 కిలోమీటర్లు ఇక్కడికి పూర్తయితే 1001 కిలోమీటర్ కి ఇక్కడ తొలి అడుగు వేసినటువంటి సందర్భాన్ని మేమందరం కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేడు పట్టభద్రుల నియోజకవర్గానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆశీర్వదించబడి అభ్యర్థిగా ఇవాళ మన ముందు ఉన్నటువంటి శ్రీ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావడం మనందరం సంతోషించదగిన విషయం. పూజ్యులు, గౌరవనీయులు, కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకి అత్యంత ఆత్మీయులు. ఆయన ప్రేమ సమానులు. ఆయన ఎంతో ఆరాధించే కుటుంబాలు వేలాదిగా మన వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నాయి. ఆయన లేకపోయినా ఆయన కార్యక్రమాలన్నిటినీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ముందుండి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, జెడ్పీటీసీ పోలయ్య, నాయకులు భాస్కర్ రావు, జనార్దన్ రాజు, శ్రీనివాసులు నాయుడు, ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల నమోదులో మండలం ముందుండాలని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులతో సమావేశం నిర్వహించారు.
సైదాపురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నమోదుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల నమోదు ప్రక్రియలో మండలం ముందుండాలని, అందుకు ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని తెలియజేశారు. అయినటువంటి వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళు 2019 సంవత్సరం అక్టోబర్ 30 మాసానికి ముందు ఎవరైతే పట్టభద్రులుగా ఎంపిక కాబడ్డారో వాళ్ళందరూ ఇందులో అర్హులవుతారు. ఆ ప్రకారం అప్పటి నంబర్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ మనం చేయాల్సిన పని కూడా ఉంది. 17, 18, 19, 19, 20 అంటే మనం 19 అక్టోబర్కి ఆపేయాలి. 5.5 సంవత్సరాల కాలం పాస్ అయిన వాళ్ళందరికీ అర్హత ఉంది ఈ మండలంలో. మరి అప్పటికే 795 మందికి అర్హత ఉంటే ఈ 5.5 సంవత్సరాల్లో ఈ మండలంలో ఎంతమంది చదువుకుని ఉంటారు, ఎంతమంది పిల్లలకి డిగ్రీలు వచ్చి ఉంటాయి, ఎంతమంది ఇవాళ గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీకి అర్హత పొంది ఉంటారో మీరు ఆలోచించాలి. కాబట్టి ఈ రకమైన అనాలిసిస్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఊర్లలో గ్రామాల్లో పాస్ అయిన వాళ్ళందరూ గ్రామాల్లో ఉండరు ఇవాళ. ఎందుకంటే దానికి బాగా అర్హతలు సాధిస్తున్నారు, పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అంతే సహకారం అందిస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది, వసతి దీవెనలు పెట్టాయి, విద్యా దీవెనలు పెట్టాయి, విదేశీ విద్యకి ఆస్కారం ఉంది. ఇలా ఎన్నో రకాలుగా ప్రభుత్వం రకరకాల ప్రోత్సాహకాలతో ఈ చదువుకునేటువంటి యువతకి ప్రాధాన్యత ఇస్తుంది మన ప్రభుత్వం. ఇవాళ 1192 ఉంది, అంటే 100 పెరిగాయి. కాబట్టి చాలా మంచి ప్రోగ్రెస్ ఉంది. 36 గంటలు మనం చేసామంటే నాకు మండల అధికారులు చెప్పడం అయితే చాలా హోప్ ఉంది. నాకు ఈ 36 గంటల సమయంలో తప్పనిసరిగా మేము 1500కి పైన మేము రీచ్ అవుతామనే నమ్మకం ఉంది సార్. మా వాళ్ళు బాగా కష్టపడుతున్నారు, మా ఆఫీసర్లు అందరూ చెప్పారు. కాబట్టి ఎన్యూమరేషన్ బాగా జరుగుతూ ఉంది. దానికి అందరం కలిసి పనిచేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోలయ్య, ఎంపీపీ పెంచలమ్మ, తహసీల్దార్ బాలకృష్ణ, ఎంపీడీఓ శివకుమార్, నాయకులు జనార్దన్ రాజు, శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు, కష్టాలు తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన తరువాత వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని గూడూరు వైసీపీ నాయకులు బత్తిని విజయ్ కుమార్ వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గూడూరు పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు బత్తిన విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చేపట్టి చరిత్ర సృష్టించారని తెలిపారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరలా ప్రజలందరూ ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. చరిత్రలోనే లిఖించదగ్గ రోజు ఈరోజు. మన ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాల క్రితం ప్రజల సమస్యల్ని తెలుసుకోవాలని, ప్రజలతో మమేకం కావాలని, ప్రజలకు వాగ్దానాలు చేయాలని సదుద్దేశంతో ఆయన 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క కోట్లాది మందిని కలుసుకొని ప్రతి ఒక్కరి అభిమానాన్ని చూరకొని ఈరోజు 151 సీట్లు పొంది ఆయన ముఖ్యమంత్రిగా తను చేసిన ఈ యొక్క వాగ్దానాలన్నింటినీ 95% నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారితే. ఎవరు ఎన్ని మాట్లాడినా ఈరోజు ప్రజల మనసును చూరకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పక తప్పదు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క వ్యక్తికి నా వర్గం అనే విధంగా ఆయన ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈరోజు ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి ప్రతి ఒక్క వర్గం ఏ వరం అడిగినా ఈరోజు ప్రతి ఒక్క వరాన్ని ప్రతి ఒక్క మనిషికి అందజేస్తున్న ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పక తప్పదు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసయ్య, మురళి, అజీజ్ ఖాన్, సుబ్బారెడ్డి, మధు, పెంచలయ్య, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పేదల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
పాదయాత్ర 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారు ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డితో కలిసి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాపూరు మండల కేంద్రంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేసి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని, అలాగే టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డిని ఇద్దరిని గెలిపించమని అభ్యర్థిస్తూ ఓట్ల నమోదు కార్యక్రమం కూడా మా పార్టీ పరంగా మేమందరం కలిసి చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సివిల్ జడ్జి అశోక్ కుమార్ తెలియజేశారు. కొండూరు సత్రంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మనుబోలు మండలంలోని జట్లకొండూరు గ్రామంలో మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ జడ్జి అశోక్ కుమార్ మాట్లాడుతూ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. లోక్ అదాలత్, ఉచిత న్యాయవాద సంప్రదింపులు మొదలగు వాటిపైన ఆయన అవగాహన కల్పించారు. ఎందుకంటే చట్టాల గురించి చెప్పినా మీకు ఇప్పుడు విన్నా కూడా తర్వాత ఎట్లా గుర్తుండవు. చట్టాల గురించి అవసరం లేదు. ముఖ్యంగా ఎక్కువగా స్త్రీలు వచ్చినారు కాబట్టి కాలంలో ఎక్కువగా 498A 498A ఈ కేసులు బాగా ఎక్కువైపోయింది. ఏమంటే ఇంట్లో భార్యని భర్తను వేధించడము, అత్తమామను వేధించడము ఈ కేసులు. మనకి ఇట్లాంటి ఇంట్లో చిన్న చిన్న గలాటలు, అక్కకి కోడలికి పడకపోవడము, భార్యాభర్తలకు పడకపోవడము కొత్త కొట్లాట కేసులు అయితే అలాంటివి ఎక్కువ రావు సార్. ఎక్కువగా ఇల్లిటరేట్ గా ఉంటారు కాబట్టి ఎక్కువగా ఎలోపింగ్ కేసులు సార్, మైనర్ చిన్నసార్లు ఇవి మేజర్ అయిన తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవి పెట్టుకుని దీని మీద ఎక్కువగా ఈ కొండూరు సత్రం నుంచి అఫెన్స్లు ఎక్కువగా ఉంటాయి సార్. దీని మీద కూడా చెప్తా ఉన్నాం సార్, అవేర్నెస్ చేస్తూ ఉంటాము. వీళ్ళకి అందరికీ కొంచెం ఇంకా ఎక్కువ క్యాంపులు పెట్టేసి ఇంకా అవేర్నెస్ చేస్తాం సార్. అదే సార్ చెప్పినట్టుగా అందరమే గొడవలో మనమున్నా, మన వల్ల గొడవైనా, గొడవలో మనమున్నా సరే, ఏదైనా సరే సిచ్యువేషన్ రాకూడదు. ఏదొచ్చినా సరే అది మనకి నష్టమే చేకూరుస్తుంది. అంటే వీలైనంత వరకు ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు అధికారుల దృష్టికి, మా దృష్టికి కానీ ఇంకా మా దగ్గర కూడా సక్రమంగా స్పందించకపోతే మేము మన సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళవచ్చు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ముత్యాలరావు, శ్రీనివాసులు, ఆవుల తులసీరాం యాదవ్, ఆవుల రమేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఆక్వాకల్చర్ సంక్షోభంలో ఉందని తిరుపతి జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లకూరు మండల కేంద్రంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ రెడ్డి, ఆవుల మనోజ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా సంక్షోభంలో ఉన్నాం. ఆక్వాకల్చరే సంక్షోభంలో ఉంది. ఎందువల్లంటే గత నెల రోజుల ముందు 290 రూపాయలు అమ్మిన 100 కౌంటర్ రొయ్యలు ఈరోజు 180-190 రూపాయలకి అమ్ముతున్నాం. ఇది గిట్టుబాటు కాని విషయం. మాకు 300 రూపాయలు ఉంటే కానీ గిట్టుబాటు కాదని మేము అందరం అనుకున్నాం. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలనుకొని కండలేరులో ఉన్న రైతులందరం ఈరోజు మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని డిసిషన్కి వచ్చాము. ఏప్రిల్ ఎండింగ్ దాకా క్రాప్ హాలిడే ఇద్దాం. ఏప్రిల్ నుంచి మనం ప్రిపేర్ చేసుకొని ఏప్రిల్ నుంచి మాత్రమే నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా కండ్లేరులో ఎవరు రైతులు రొయ్యలు వేయకూడదు, ఆపేసుకుందామనే ఒక డెసిషన్కి వచ్చాం. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో శ్రీ సేవానాథం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ సభ్యులు ఆదివారం గ్రామంలోని ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్, సురేష్, శ్రీకాంత్, శ్రీను, శేషారెడ్డి, భార్గవ్, మహిదర్, ప్రేమ్, ఆషిక్, నిరంజన్ పాల్గొన్నారు. వాళ్ళ ఓటు నమోదు చేసుకోవాలని చెప్పనేసి, ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఓటు నమోదు చేసుకోవాలని చెప్పనేసి వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి మేము వాళ్ళకి ఓటు నమోదు చేసుకున్న దానికి సహకరిస్తూ, మరియు వాళ్ళు చేసుకోలేని పక్షంలో మేమే మా ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కరూ కూడా ఫ్రీగా ఈ యొక్క ఓటు నమోదు చేయించాము. అదేవిధంగా ఈరోజు రేపు అనగా నవంబర్ 7వ తారీఖు వరకు ఈ యొక్క ఓటర్ నమోదు కార్యక్రమం ఉండడం వల్ల ఈ 2 రోజులు ప్రతి ఒక్క ఓటరు, ఎమ్మెల్సీ ఓటరు ఈ 2 రోజుల్ని వినియోగించుకోవాలని చెప్పనేసి
ఈ యొక్క ట్రస్ట్ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా అందరం మండలంలో ఉన్న అన్నింటి ఊర్లకి తిరిగి మళ్ళీ ఒకసారి అందరికీ గుర్తు చేస్తూ ఎవరైనా చేసుకోకపోతే మళ్ళీ వాళ్ళకి మేమే చేపిస్తూ ఆన్లైన్లో స్పాట్లో ఎక్కడైతే ఏ ఊరికైతే వెళ్ళామో ఆ ఊర్లోనే స్పాట్లోనే చేపిస్తూ ఈ యొక్క ఓటర్ని నమోదు చేస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని గత 5 వారాల నుంచి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క ట్రస్ట్ సభ్యులకి మరియు ఓటర్లు ఎమ్మెల్సీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మేము ఈ యొక్క శ్రీ సేవానంద ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో శ్రీ సేవానాథం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ సభ్యులు ఆదివారం గ్రామంలోని ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్, సురేష్, శ్రీకాంత్, శ్రీను, శేషారెడ్డి, భార్గవ్, మహిదర్, ప్రేమ్, ఆషిక్, నిరంజన్ పాల్గొన్నారు. వాళ్ళ ఓటు నమోదు చేసుకోవాలని చెప్పనేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఓటు నమోదు చేసుకోవాలని చెప్పనేసి వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి మేము వాళ్ళకి ఓటు నమోదు చేసుకున్న దానికి సహకరిస్తూ మరియు వాళ్ళు చేసుకోలేని పక్షంలో మేమే మా ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కరూ కూడా ఫ్రీగా ఈ యొక్క ఓటు నమోదు చేయించాము. అదేవిధంగా ఈరోజు రేపు అనగా నవంబర్ 7వ తారీఖు వరకు ఈ యొక్క ఓటర్ నమోదు కార్యక్రమం ఉండడం వల్ల ఈ 2 రోజులు ప్రతి ఒక్క ఓటరు ఎమ్మెల్సీ ఓటరు ఈ 2 రోజుల్ని వినియోగించుకోవాలని చెప్పనేసి ఈ యొక్క ట్రస్ట్ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా అందరం మండలంలో ఉన్న అన్నింటి ఊర్లకి తిరిగి మళ్ళీ ఒకసారి అందరికీ గుర్తు చేస్తూ ఎవరైనా చేసుకోకపోతే మళ్ళీ వాళ్ళకి మేమే చేపిస్తూ ఆన్లైన్లో స్పాట్లో ఎక్కడైతే ఏ ఊరికైతే వెళ్ళామో ఆ ఊర్లోనే స్పాట్లోనే చేపిస్తూ ఈ యొక్క ఓటర్ని నమోదు చేస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని గత 5 వారాల నుంచి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క ట్రస్ట్ సభ్యులకి మరియు ఓటర్లు ఎమ్మెల్సీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మేము ఈ యొక్క శ్రీ సేవానంద ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్తీక మాసం కైసిక ద్వాదశి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో గర్భగుడిలో ఉండే భోగమూర్తి స్వామివారికి సంవత్సరానికి ఒక్కరోజు నిర్వహించే ద్వాదశ రథనం పల్లకీ సేవ మంగళ వాయిద్యాలతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన శిష్టపాలక కష్ట నివారణ దుష్ట సంహార దురిత నివారణ చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు దేవస్థానంలో కొలువైయున్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. గంటలు గగనాన్ని దాకంగా లోకాల మాతకు వేడుక జేయంగా మనిలో భక్తులు ఆతితో మొక్కంగా ముత్యాలమ్మకు పండుగ జేయంగా వేల భక్తుల నడుమ దేవి వెలిగిపోతుందే అమ్మా మాయమ్మ మా దేవి ముత్యాలమ్మ. కార్తీక మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో భక్తుల సహాయ సహకారాలతో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర
మనుబోలు మండల కేంద్రంలో వెలసి ఉన్న శ్రీ మనుబోలమ్మ దేవస్థానం వద్ద ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని గమల్లపాలెంలో ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి పూజ అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మాసం 2వ వారం సందర్భంగా ఆదివారం భక్తులు పుట్టలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో పద్మావతి అలివేలు మంగతాయారు సమేత శ్రీ శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ, పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా బాలాజీనగర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారు చందన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. రోజుకి 2-3 సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానావస్థలో పడుతున్నాను. నిజ పాద దర్శనమున చిల్లకూరులో ఏర్పాటైయున్న క్రీస్తు ఆలయాల యందు ఆదివారం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనా కార్యక్రమాల్లో క్రైస్తవులు విరివిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాస్టర్లు, భక్తులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైల్లో ప్రయాణిస్తున్న మహిళ మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే ప్రజా సంకల్ప యాత్ర. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సైదాపురంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల నమోదులో మండలం ముందుండాలి. సైదాపురంలో అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. చట్టాలపై అవగాహన తప్పనిసరి. మనుబోలులో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించిన న్యాయమూర్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.